అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు ఉదయాన్నే కేఎస్ఆర్ లైవ్ షో అని చెప్పేసి ఒక షో కండక్ట్ చేశారు. ఈ షోలో బొబ్బిడేడి శ్రీనివాసరావు, అలాగే మన నాగార్జున యాదమ్మ, వీళ్ళిద్దరూ ఈ షోలో మాట్లాడుతూ ప్రశ్నారావణ్ చాలా చిన్నపిల్లాడు, పిస్కో మీద బ్రహ్మాస్త్రం ఎటువంటి అసలు అతను ఎవడో చాలామందికి తెలియదు, నాకు కూడా తెలియదు. నిన్న ప్రభుత్వం అరెస్ట్ చేసి అతని మీద కేసులు పెట్టిన దాకా నాకు తెలియదు, అది చాలా చిన్నపిల్లాడు. ఈ చిన్నపిల్లాడా ఎప్పుడు తెలుసురా నీకు? ఎప్పుడు తెలుసు? ఎలా తెలుసు నీకు చిన్నపిల్లాడని? ఆ చిన్నపిల్లాడిని ఎలా తెలుసు నీకు? సరే, చిన్నపిల్లాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లాడు ఎవడైనా బూతులు మాట్లాడతాడా? ఎవడైనా పక్క మతాలని అగౌరవపరుస్తూ మాట్లాడతాడా? అలాగే భారత్ మాతాకి జిందాబాద్ అనటంలో అంటే అనటానికి ఎవరినో సాటిస్ఫై చేయడానికి అంటాడా, లేకపోతే జై శ్రీరామ్ అని ఎవరినో సాటిస్ఫై చేయడానికి అంటాడా? అంటే ఇప్పుడు చిన్నపిల్లాడు నువ్వెట్లా డిసైడ్ చేస్తావురా? నీకు ఎలా తెలుసురా? నువ్వెలా అతను చిన్నపిల్లాడు, ఏమీ తెలియదు, ఏమీ చెయ్యని చేత కాదు అని నీకెలా తెలుసు అనేది అది కూడా క్లారిఫై చేస్తే బాగుంటుంది. తర్వాత మనోడు మాట్లాడుతున్నాడు, శనివారం ఆదివారం వస్తే భయం వేస్తుంది, ఈ కూటమి ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేస్తో తెలియదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సరే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇలా లేదంటున్నాడు. సిగ్గుండాలి ఆ మాట మాట్లాడటానికి. మీకు గత 5 ఏళ్లలో మీకు మెమరీ లాస్ ఉంది, ఆ పరిపాలన మీకు గుర్తులేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకే ఒక జోక్ నడిచేది అప్పట్లో. ఏంటో తెలుసా? శుక్రవారం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళడు విచారణకి. కానీ శనివారం ఆదివారం వస్తే ఎవరినో ఒకరిని అరెస్ట్ చేయింది మనం నిద్రపోరు. ఇది గతంలో నడుస్తున్నటువంటి టాకు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పరిపాలనలో సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తే, ఈరోజు నేను చెప్తున్నా, గతంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు పెట్టినటువంటి వాళ్ళందరినీ వాళ్ళ వీడియోస్ చెక్ చేయండి. ఇటుపక్క ఇవాళ ఎవరైతే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో వాళ్ళ వీడియోలు చెక్ చేయండి. ఒక 10% కూడా అవతల వ్యక్తులను అరెస్ట్ చేయడానికి స్కోప్ లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాన్ని ప్రశ్నించారు. కానీ ఈరోజు ఈ అరెస్ట్ అయిన వాళ్ళందరూ మహిళల మీద అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, మహిళల్ని కించపరుస్తూ మాట్లాడారు, మహిళల్ని అవమానకరమైనటువంటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అట్లాగే పాలిటిక్స్ చేయటం అని అంటే ఉప ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రిని, అలాగే ముఖ్యమంత్రి సతీమణిని, ఉప ముఖ్యమంత్రి సతీమణి గారిని, లోకేష్ భార్యని, వాళ్ళ పిల్లల్ని ట్రోల్ చేయటం, వ్యక్తిగత హరణానికి పాల్పడటం, ఇది ప్రశ్నించడం అనేటువంటి భ్రమల్లో మీరు బతుకుతున్నారు, చేతగాని వెదవల్లారు. అందుకని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, కొమ్మినేని శ్రీనివాసరావుని ఎందుకు అరెస్ట్ చేశారు? అమరావతి వేసిల రాజధాని అని అంటే, అవును నేను కూడా ఎక్కడో చూశాను, ఒకసారి చదివాను, ఒక ఆర్టికల్లో వస్తే అని చెప్పాడు. అంటే ఒక తప్పుడు విషయాన్ని ప్రాపగండం చేశాడు కాబట్టి అరెస్ట్ చేశాడు. గతంలో ఏంటి, జగన్మోహన్ రెడ్డి తుమ్మినా, దగ్గినా, పిత్తినా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు. మీ జగన్మోహన్ రెడ్డికి అసలు జైలు తెలీదా? ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలను జైల్లో పెట్టలేదా? ఒరే నువ్వు, అందుకే నీకేం చెప్తున్నానంటే, నేను చిన్న సలహా చెప్తున్నా, ఈ సోది మాటలు, ఈ చక్కా మాటలు చెప్పటం బంద్ చేసేయి. ప్రజలందరూ విని విసుగు పుట్టేసి వీళ్ళ సొల్లుగా లేడు, కాడంత సీన్ లేదంత సబ్జెక్ట్ లేదన్న స్థాయికి దిగజారిపోయావు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, గత 5 ఏళ్లలో మీరు సోషల్ మీడియాలో ఎవరో ఒక చిన్న పోస్ట్ షేర్ చేశారని చెప్పేసి గుంటూరులో శంకర్ విలాస్ అనే హోటల్ చాలా ఫేమస్. ఆమెను అక్కడి నుంచి ఖాళీ చేయించి, వద్దురా బాబు నేను ఆంధ్రాలో బతకలేని హైదరాబాద్ వెళ్ళే పరిస్థితి కల్పించారు మీరు. సిగ్గులేదు? నువ్వు కూడా మాట్లాడుతున్నావు. 65 ఏళ్ల ముసలమ్మ మీద కేసులు పెట్టారా మీరు? మీ బతుకులకి మీరు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆ రావణ్ మాట్లాడిన మాటలు ఇవాళ మీరు ఏదన్నా మాట్లాడితే సీమరాజా ఎక్కడన్నా విమర్శలు చేస్తాడు, అగ్రెసివ్గా చేస్తాడు. కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిని అవమానపరిచినట్టు కానీ, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను అవమానపరిచినట్టు కానీ, వాళ్ళ పిల్లల్ని అవమానపరిచినట్టు కానీ, లేకపోతే వాళ్ళ పుట్టుకల మీద కానీ ఎక్కడా ఆయన చేయలేదే. అగ్రెసివ్గా చేస్తాడు. వీళ్ళు కూడా అగ్రెసివ్గా చేయండి. కానీ అగ్రెసివ్గా చేసే విధానంలో ఒక ముఖ్యమంత్రిని అవమానపరుస్తారు, ఉప ముఖ్యమంత్రిని అవమానపరుస్తారు, మంత్రిని అవమానపరుస్తారు, దేవుడిని అవమానపరుస్తారు, ఇండియా నివసించేటువంటి భారతదేశాన్ని అవమానపరుస్తారు. అదేమనంటే వాడు చిన్నపిల్లాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి. నేను ఆమె పెట్టింది అంటే రైట్ టు స్పీచ్, ఆ రైట్ మాకుంది కదా, ఆ హక్కు మాకుంది కదా అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, తప్పు లేదు, నేనేం తప్పు పట్టట్లా. ఎవరైనా ప్రశ్నించాలి.
అధికార పక్షానికి ప్రతిపక్షం అనేది ఉండాలి. ఎలాగో మా నాన్నకు 11 సీట్లు వచ్చి మా నాన్నకు దిక్కు లేక అసెంబ్లీకి వెళ్ళాలంటే వాళ్ళు ఏదో ట్రోలింగ్ చేస్తారని భయపడిపోయి మా నాన్న అసెంబ్లీకి వెళ్ళట్లేదు. దాని గురించి కూడా నేను మాట్లాడలే. కానీ నేను చెప్పేది ఏంటంటే కనీసం సొసైటీలో అయినా ప్రభుత్వం తప్పులు చేస్తే ఆ తప్పుల్ని ఎత్తి చూపించండి, ఆ తప్పుల మీద పోరాడండి, ఆ తప్పుల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. అంతేగాని తప్పుడు మాటల్ని ప్రజల్లో తీసుకెళ్ళి తప్పుడు విషయాల్ని ప్రాపగండం చేసి నోటికొచ్చినట్టు పచ్చి బూతులు మాట్లాడటం, ఏది విమర్శిస్తున్నాడో ఏది బూతులు తిడుతున్నాడో అర్థం కానటువంటి వ్యాఖ్యలు చేస్తాం. చిన్నపిల్లాడని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు. అది చిన్నపిల్లాడా? ఆడి దగ్గరికి వెళ్ళి నువ్వు చూడు, చిన్నపిల్లాడు పెద్ద పిల్లాడు చూపిస్తాడని నీకు. కాబట్టి నేనేమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీడియాలోకి వచ్చి మాట్లాడేటప్పుడు సిగ్గుసరం మనం ఏం మాట్లాడుతున్నాం, ప్రజలు మనల్ని చూస్తే వస్తారు. గత 5 ఏళ్లలో మీరు ఎంతమంది మీద సోషల్ మీడియా మీద కేసులు పెట్టారు గుర్తుందా? పోనీ మీరు పెట్టిన సోషల్ మీడియాలో కేసులు పెట్టిన వాళ్ళు ఎంతమందికి రిమాండ్ విధించింది కోర్టు? మహా అయితే 2కో ఏమో. కానీ ఈరోజు సోషల్ మీడియాలో కేసులు పెట్టిన ప్రతి ఒక్కళ్ళు ఒకడో ఇద్దరికో రిమాండ్ తప్పనించి మిగిలిన వాళ్ళందరికీ రిమాండ్ విధించింది కోర్టు. ఎందుకని? వాళ్ళు తప్పు చేయకపోతే ఎందుకు రిమాండ్ విధించింది? వాళ్ళు తప్పు చేయకపోతే ఎందుకు వాళ్ళ మీద కేసులు నమోదై జైలుకు వెళ్ళారు? తప్పు చేయకపోతే వాళ్ళు ఎందుకు శిక్షలు అనుభవించారు? ఎందుకంటే వాళ్ళు చేసింది తప్పు. వాళ్ళు గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారని సోషల్ మీడియాలో ఇష్టాసారంగా బరితెగించి ఎవడేం పీకలేడు మమ్మల్ని, మేము ఏదైనా చేస్తాం, మమ్మల్ని ఎవడు ఏం చేయలేడని చెప్పేసి గత 5 ఏళ్లలో మీరు సోషల్ మీడియాలో ఇష్టాసారంగా పోస్టులు పెట్టారు. కాబట్టి దాని న్యాయస్థానం సీరియస్గా పరిగణించుకుంది కాబట్టి అరెస్ట్ చేసింది, రిమాండ్లకు పంపించింది. మీకు ఎప్పుడైతే పోలీసులు రిమాండ్కి ఇవ్వకపోతారో అప్పుడు ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది అంటారు. అరెస్ట్ చేసి జైల్లో పెడితే ప్రభుత్వం కక్ష సాధిస్తుంది అంటారు. అంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు, పరిపాలన వ్యవస్థ మీద నమ్మకం లేదు. కేవలం మీకు అనుకూలమైన తీర్పు వస్తేనే మీరు నమ్మేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి నాగార్జున నేను చెప్పేది ఏంటంటే, ఈయన అంటున్నాడు ఒకరోజు విజయవాడలో నా మీద హోటల్లో దాడి చేశారు, నిన్ను ఇంకా వాడెవడో పాపం వరకు జస్ట్ చూసి అలసిపోయాడు. అదే నాలంటుడైతే కేసీపీడీ ఆడించేవాడే. నువ్వు నీ ఎగస్ట్రా మాటలు, నీ తొత్తర మాటలు, నీ స్థాయికి చంద్రబాబు నాయుడు గారికి వయసు గురించి ఆయన చచ్చిపోవాలని అలిపిరిలో ఒకసారి చంద్రబాబు నాయుడు వదిలేశారు. ఇలాంటి మాటలే, ఇలాంటి చక్కా మాటలు మాట్లాడితేనే జనాలకి చక్క భజన చేయాలనిపిస్తుంది. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విమర్శించండి, ప్రభుత్వ లోపాల గురించి ప్రజలకు చెప్పండి. అంతేగాని ఇట్లాంటి టేక్ చక్కా మాటలు మాట్లాడారు అనుకోండి, టేక్ చెక్క తీసుకొని ఇరిగిపోయేలా కొడతారు జనాలు. కాబట్టి చెక్కి పడేస్తారు. కాబట్టి నేనేం చెబుతున్నానంటే, మీ ఇష్టాసారంగా గతంలో 14 నుంచి 19 దాకా మా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తాం, మా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, బొంగు భోషాను డైలాగులు వేస్తే కిందికి పైకి చెక్కేస్తారు. అయితే ఇప్పుడు నేనేం చెప్తానంటే చాలా ముఖ్యమైన విషయం. వీడు ఒక విషయం నాకు బాగా అర్థమైంది, మన కొమ్మినేనికి బాగా అర్థమైంది. గతంలో అమరావతి వేసిన రాజధాని అంటే అవును, నేను ఎక్కడ ఆర్టికల్ చదివాడు. నా తర్వాత కొమ్మినేని తీసుకెళ్ళి లోపలేశారు. అవి వేసిన తర్వాత వాడికి బాగా బుద్ధి వచ్చేసింది. ఇప్పుడు ఈ మనోడు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతూ దేశద్రోహం చేశాడు, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలి అది అని చెప్పేసి మనోడు మాట్లాడుతుంటే మనోడు మధ్యలో కలిసి వద్దులే మళ్ళీ కేసులు పెడతారు, ఎందుకు వచ్చిన వాళ్ళు అంటే బాగా ఇడికి ఒకసారి బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎందుకంటే వాడికి సిగ్గుశరం ఉంది కాబట్టి వచ్చింది. ఈ సిగ్గుశరం వదిలేస్తారు కాబట్టి ఏముందిలే, మన మీద జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మనకేదో ఆశించిన స్థాయిలో పదవిస్తారు, మనం ఏదో 10 రూపాయలు సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇలాంటి వెదలంతా పనిచేస్తున్నారు. కానీ కొమ్మినేనికి బాగా అర్థమైంది, 70mm సినిమా అర్థమైంది. ఈసారి లోపల పోతే ఎంట్రీ కానీ ఎగ్జిట్ ఉండదని అర్థమైపోయింది. కాబట్టి నేను ఏం చేస్తానంటే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే ఎవరు జోలికి పోరు. నువ్వు ప్రశ్న రావని కావచ్చు, ఇంకోరు కావచ్చు, ప్రశ్నించండి ప్రభుత్వాన్ని, ప్రశ్నించొద్దని ఎప్పుడు చెప్పట్లేదు. ఎందుకంటే మేము కూడా గతంలో ప్రశ్నించాలని. కానీ బూతులతోటి వ్యక్తిగత హరణానికి మాట్లాడుతూ లేకి మాటలు మాట్లాడుతా వాళ్ళలో ఆడవాళ్ళని అవమానపరుస్తూ మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా కేసీపీడీ ఆడిస్తారు. కాబట్టి గత 5 ఏళ్లలో ఎంతమంది మీద సోషల్ మీడియాలో మీరు కేసులు పెట్టారో వాళ్ళందరూ లిస్టు తెచ్చుకో. నువ్వు పెద్ద పత్తిత్తులాగా మాట్లాడమాక. కాబట్టి మాట్లాడిన ఇళ్ల మీదకి జేసీబీలు పంపించిన దౌర్భాగ్య పరిస్థితులు కూడా జగన్ ప్రభుత్వంలో ఉంది. కాకపోతే ఈరోజు మంచి ప్రభుత్వం కాబట్టి ఈ రోజుకి కనీసం వాడి మీద అంత వ్యాఖ్యలు చేసినా వాడి మీద చేసుకోవాలి రావణ్ మీద. కానీ అదే కానీ మీలాంటి ప్రభుత్వం అయితే ఈ పాటికి వాడి స్టేషన్లోనే ఏం చేసేవాళ్ళు మేము అందరూ తెలిసిన విషయం. ఎందుకంటే అన్నకి క్రైమ్ కొత్త ఏం కాదు. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కూడా ఈ మధ్య నోరు తెగజారుతున్నావు, కొద్దిగా కంట్రోల్లో పెట్టుకో. ఎందుకంటే ఈసారి కానీ నోరు ఎక్కువ జారావనుకో హాస్పిటల్ తీసుకెళ్ళి ఇక కన్ఫర్మ్ చేసేస్తారు, అటు ఇటు ఏదో ఒకటి సర్జరీ చేసేసి ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చేస్తారు. కాబట్టి బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండు. నీ ఇష్టాసారంగా నోరు కంట్రోల్లో పెట్టుకోకుండా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడితే అసలే మన అందంద మాత్రం బాడీ
పోలీసులు ఒకరి తర్వాత ఒకటి మార్చి కానీ వాడుకున్నాడంటే ఇంకా అసలు మనం దేనికి పనికి రాకుండా పోతామని మన యాదమ్మకి చిన్న సలహా చేస్తూ, అయ్యా మీ ప్రభుత్వంలో ఏమో రామరాజ్యం నడవలేదు, అంతా కూడా తప్పులు చేసే వాళ్ళంతా మీ వాళ్ళే. గత 5 ఏళ్లలో సోషల్ మీడియాలో విపరీతమైన కేసులు పెట్టారు, బహుశా నీకు గుర్తులేదేమో. ఒకసారి గత 5 ఏళ్ళు మీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన విశ్లేషణ చేసుకొని ఆ అరెస్ట్ అయినటువంటి వాళ్ళ లిస్టు, వాళ్ళ వీడియోలు, వీడియోలు పక్కన పెట్టి, లేదా బోరుగడ్డ నీళ్ళు లాంటి వీడియో కూడా పక్కన పెట్టి ఎవరు ప్రభుత్వంలో సక్రమంగా పనిచేస్తున్నారు, ఎవడు బూతులు తిడుతున్నాడు, బూతులు తిడితే ఏమవుతుందనే దానికి నువ్వే ఒక ఉదాహరణ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.